హలో ఎవరివన్. రీసెంట్గా ఆస్క్ శివ అనే క్యాంపెయిన్లో చాలామంది అడిగిన క్వశ్చన్ ఫ్రెషర్స్ డెవాప్స్ నేర్చుకోవచ్చా అని అడిగారు. అండ్ ఫ్రెషర్గా డెవాప్స్ జాబ్ వస్తుందని కూడా చాలామంది అడిగారు. ఐ మస్ట్ టెల్ దిస్, మన స్టూడెంట్స్ రీసెంట్గా 5 మెంబర్స్ని మనం డెవాప్స్ ఆన్ సైట్ పొజిషన్కి సెలెక్ట్ చేసాం. ఒక జపాన్ కంపెనీ, ఐడియల్ ఫోక్స్ అనే జపాన్ కంపెనీ. దీని గురించి నేను డీటెయిల్ వీడియో చేస్తాను. అండ్ అలానే మన స్టూడెంట్స్ చాలామంది 4th ఇయర్లో ఉన్నప్పుడు SRM వీక్లో వీళ్ళు డైరెక్ట్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో జాబ్ని క్లియర్ చేశారు, డెవాప్స్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు. అండ్ రీసెంట్గా జరిగిన కాగ్నిజెంట్, జెన్సీ డ్రైవ్ అండ్ క్యాప్జెమినీ డ్రైవ్, TCS ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్లో కూడా మన స్టూడెంట్స్ చాలామంది సెలెక్ట్ అయ్యారు. బట్ ఇంటర్నెట్లో ఏంటి అంటే చాలామంది చెప్తుండేది ఫ్రెషర్స్ డెవాప్స్ నేర్చుకోలేరు, ఫ్రెషర్స్ని డెవాప్స్లోకి తీసుకోరు, ఇలాంటి ఒక భ్రమలో ఉండిపోతున్నారు. బట్ నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఇక్కడ. ఫ్రెషర్గా మీరు ఏదైనా టెక్నాలజీ నేర్చుకోకపోతే ఎక్స్పీరియన్స్ అనేది సడన్గా ఎక్కడి నుంచి ఊడిపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రేపొద్దున ఒక ప్రాజెక్ట్లో 4 years ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్కి ఒక ఓపెనింగ్ ఉంది డెవాప్స్ ఇంజనీర్కి. సడన్గా ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రెషర్గా జాయిన్ అయితేనే కదా ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కడైనా వస్తుంది. అది డెవాప్స్ అనే కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా. ఒక ఎంటర్ప్రైజ్ ప్రాజెక్ట్లో ఎలా ఉంటుందంటే హైరార్కీ, ఫ్రెషర్ ఉంటాడు, జూనియర్ ఇంజనీర్ ఉంటాడు, సీనియర్ ఇంజనీర్ ఉంటాడు, టీమ్ లీడ్ ఉంటాడు, టీమ్ మేనేజర్ ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటారు. ఇలాంటి స్ట్రక్చర్ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ అనేది సర్వైవ్ అవుతుంది. ఈరోజు ఫ్రెషర్గా మీరు ఏదైనా ఒక టెక్నాలజీలో జాయిన్ అయితేనే మీకు అందులో ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీరు రేపొద్దున 3 years పొజిషన్కి, 4 years పొజిషన్కి అప్లై చేసుకోగలరు. సో ఫ్రెషర్ అనే వాళ్ళు ఏ టెక్నాలజీ అయినా నేర్చుకోవచ్చు. సో జనరల్గా అందరూ ఏం చేస్తున్నారంటే క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అందరూ వెళ్ళేసి జావా ఫుల్ స్టాక్ అని, పైథాన్ అని, మరినని ఓన్లీ వీటిపైనే ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. 100కి 95% ఆఫ్ ద స్టూడెంట్స్. అందుకని ఫ్రెషర్స్గా మనకు దొరకట్లేదు డెవాప్స్లో. సో ఇక్కడ మన స్టూడెంట్స్కి ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది. వాళ్ళు చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోతున్నారు. అండ్ ఈజీగా అంటే నేను ఇంటర్వ్యూకి వెళ్ళిపోయి నాకు డెవాప్స్ బేసిక్స్ వచ్చు, నాకు డెవాప్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, నన్ను తీసుకోండి అంటే ఎవరు తీసుకోరు. అది డెవాప్స్ అనే కాదు, వేరే ఏ టెక్నాలజీ అయినా కూడా మీరు చాలా ప్రాపర్గా ఆ స్కిల్ని నేర్చుకొని ఉండాలి. ఇది పాతకాలం అనమాట. ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ మీకు ఏదో యాప్టిట్యూడ్ పెట్టేసి, రీజనింగ్ పెట్టేసి, ఒక 2 డమ్మీ క్వశ్చన్స్ అడిగేసి మిమ్మల్ని తీసుకొని మీకు ట్రైనింగ్ ఇచ్చి 6 months ప్రాజెక్ట్లో ఉంచి ఈ కాలం అంతా అయిపోయింది. ఇప్పుడు మీకు ఏదైనా ఒక స్కిల్ పర్ఫెక్ట్గా ప్రాపర్గా వస్తేనే మిమ్మల్ని తీసుకుంటున్నారు కంపెనీస్లోకి. అది MNCs అయినా, స్టార్టప్స్ అయినా, మిడ్ రేంజ్ కంపెనీస్ అయినా. అందుకని ఫ్రెషర్స్ అనే వాళ్ళు క్యాంపస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికనే జస్ట్ అలా ఉండిపోకుండా ఒక ప్రాపర్ ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. సో మన స్టూడెంట్స్కి మనం ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఆబ్వియస్లీ ఉంది కాబట్టి వాళ్ళకి 4 months ట్రైనింగ్ ఉంది. ఈ 4 monthsలో మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే మొత్తం నీట్గా ప్రాక్టీస్ చేసుకొని, వాళ్ళ గిట్హబ్ రిపోజిటరీస్ మొత్తం బిల్డ్ చేసుకొని, లింక్డ్ఇన్ ప్రొఫైల్ నీట్గా పెట్టుకొని, అండ్ వాళ్ళు కొన్ని ఆర్టికల్స్ రాసి ప్రాపర్గా రెజ్యూమ్ని క్రియేట్ చేసి కొన్ని సర్టిఫికేషన్స్ చేయడం వల్ల మన స్టూడెంట్స్ని చాలా ఈజీగా రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెషర్స్గా. ఎందుకంటే వాళ్ళని తీసుకొని ఎక్కువ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దే కెన్ లెర్న్ ఇండిపెండెంట్లీ, దే కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ. ఆల్మోస్ట్ కొంచెం గైడెన్స్ ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మీరు అది డెవాప్స్ అనే కాదు, ఏ టెక్నాలజీ అయినా నేర్చుకునేటప్పుడు బేసిక్స్ వచ్చు అని కాకుండా మీరు ప్రాపర్గా ఏ ప్రాజెక్ట్ చేశారు, మీరు నేర్చుకున్న దాంట్లో, మీ ట్రైనింగ్లో ఆర్ మీ ఇంటర్న్షిప్లో. అండ్ మనం ఇంటర్న్షిప్ కూడా ఇస్తున్నాం మన ఫ్రెషర్ స్టూడెంట్స్కి. ఆ ఇంటర్న్షిప్లో మనం ఇక్కడ ఏదైతే ప్రాజెక్ట్ నేర్చుకున్నారో ఆ ప్రాజెక్ట్ నేర్చుకుంటున్నారు, ఆ ప్రాజెక్ట్ని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, AWSలో ఏ సర్వీసెస్ యూస్ చేశారు, పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేశారు, టెర్రఫామ్ యూస్ చేసి ఇన్ఫ్రాని ఎలా క్రియేట్ చేశారు, ఇలా ప్రతిదీ వాళ్ళు డీటెయిల్గా ప్రొఫైల్లో పెడుతున్నారు. అండ్ నేను యూజువల్గా చెప్పేది అట్లీస్ట్ 1 certification చేస్తే మీకు ఇంకా ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలా మీరు ప్రొఫైల్లో పెట్టి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేసి అప్పుడు ప్రాపర్గా మీ ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చాలా ఈజీగా రిక్రూట్ అవుతారు. సో ఇక్కడ డెవాప్స్లో ఫ్రెషర్స్కి కాంపిటీషన్ తక్కువ ఉన్నా కూడా మీరు ప్రాపర్గా నేర్చుకొని ప్రొఫైల్ పెడితే ఈజీగా సెలెక్ట్ అయిపోతారు. సో చాలామంది ఫ్రెషర్స్ ప్రొఫైల్ ఎలా ఉంటాయంటే మ్యాక్సిమం 1/2 page to 1 page వరకే ఉంటుంది, పెద్దగా ఏముండదు. అక్కడ అన్నీ పెట్టేస్తారు వాళ్ళు. C వచ్చు, HTML వచ్చు, CSS వచ్చు, JavaScript వచ్చు, MS Office వచ్చు, Excel వచ్చు, ఇట్లా అన్నీ పెట్టేస్తారు. అచీవ్మెంట్స్లో వచ్చేసి చిన్నప్పుడు క్లాస్ లీడర్గా పనిచేశాను, ఖోఖోలో ప్రైజ్ వచ్చింది, కబడ్డీలో ప్రైజ్ వచ్చింది, ఇలాంటివి పెడుతుంటారు. బట్ అలా ఉండకూడదు. మీ ప్రొఫైల్ అనేది ఒక ప్రాపర్ ప్రొఫెషనల్ ప్రొఫైల్ లాగా ఉండాలి. 1 or 2 pages ఖచ్చితంగా ఉండాలి. ఏ ప్రాజెక్ట్ మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేశారు, మీరు నేర్చుకున్న టెక్నాలజీలో అనేది ఖచ్చితంగా పెట్టాలి. అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు దాన్ని అట్లీస్ట్ 50% ఆన్సర్ చేయగలిగితే చాలు.
ఓకే, సో ఇలా చేస్తే మీకు డెవాప్స్లో ఫ్రెషర్గా చాలా ఈజీగా జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.